సో హే గైస్ 2026లో మీకు ఒక బెస్ట్ స్మార్ట్ టీవీ కావాలనుకుంటున్నారా? సో అయితే మీరు కరెక్ట్ అయిన వీడియో అయితే చూస్తున్నారు. సో ఈరోజు అయితే టాప్ 3 బెస్ట్ టీవీస్ అయితే నేనైతే మీకు చెప్పబోతున్నాను. సో దిస్ హేమంత్, మీరు చూస్తున్నారు హేమంత్ గ్రోత్ హబ్. సో వీడియో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. భయ్యా నేనైతే బాగా రీసెర్చ్ చేసి ద బెస్ట్ 3 కంపెనీస్ అయితే ఫైండ్ అవుట్ చేసా. సో నెంబర్ 1 వచ్చి సోనీ అనమాట, నెంబర్ 2 వచ్చి శాంసంగ్ అనమాట, నెంబర్ 3 వచ్చి ఎల్జీ అనమాట. సో ఈ 3 బ్రాండ్లో ఏది బెస్ట్ అనేసి మీకైతే ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. సో ఈ ఇయర్ అయితే బెస్ట్ స్మార్ట్ టీవీస్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చి సోనీ టీవీ అనమాట. సో 3 సిరీస్ అనమాట. సో దీంతో వచ్చి 55 ఇంచెస్ అల్ట్రా 4K హెచ్డి సపోర్ట్ అయితే చేస్తుంది. సో దీని ఫ్యూచర్లో అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో నెంబర్ 1 వచ్చి 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు ఈ టీవీలో. అండ్ అదేవిధంగా దీంతో హెచ్డిఆర్ ప్రాసెసింగ్ అయితే కూడా చేస్తుంది అనమాట. ఈ స్మార్ట్ టీవీ విత్ గూగుల్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. మనం దీంతో గూగుల్ అసిస్టెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీంతో యాపిల్ ఎయిర్ ప్లే కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ అలెక్సా కూడా దీంతో ఇన్బిల్ట్ అయితే ఉంటుంది. సో మనం అలెక్సా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో ఆడియో గురించి మాట్లాడుకున్నట్టయితే దీంతో 20 వాట్ బేస్ అయితే ఇచ్చారనమాట. క్లియర్గా బాగా అయితే వినిపిస్తుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ అదే విధంగా దీంతో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. దీంతో కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టే దీంతో 4 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ దీంతో వారంటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ టీవీ వాళ్ళు చెప్పే ప్రకారం అయితే 1 year బ్రాండ్ వారంటీ అయితే ఇస్తున్నారు ఫ్రమ్ డేట్ ఆఫ్ పర్చేస్ అని చెప్తున్నారు వీళ్ళు. సో వారంటీ 1 year అనమాట. సో దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 68,990 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చి బేస్ మోడలే అనమాట. దీంతో టాప్ మోడల్ 75 ఇంచెస్ టాప్ మోడల్ అయితే ఉంది. సో ఇది వచ్చి 1,21,990 రూపీస్ అయితే ఉంది. సో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాన్ని యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా అక్కడ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ శాంసంగ్ క్రిస్టల్ 4K ఇన్స్టా ప్రో టీవీ అనమాట. సో ఈ టీవీ అయితే 138 సెంటీమీటర్స్ అండ్ 50 ప్లస్ అయితే ఉందన్నమాట. సో దీన్ని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంతో 4K అల్ట్రా డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా 2160 రిజల్యూషన్ విత్ HDR10 అయితే ఇచ్చారనమాట. అండ్ దీంతో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే క్రిస్టల్ ప్రాసెసర్ 4K ఫర్ వైల్డ్ విజువల్స్ అయితే ఇచ్చారనమాట. మనం ఏదైనా మూవీస్ చూసేటప్పుడు మనకి బ్రైట్నెస్ అయితే చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట. మనం మూవీస్ చూసేటప్పుడు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ దీంతో కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంతో 3 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ 2 USB-A అండ్ వైఫై బ్లూటూత్ 5.0 కూడా ఇచ్చారు. EARC అయితే ఉందన్నమాట. బేసిక్గా ఇది ఎందుకు యూజ్ చేస్తారో నాకు కూడా ఐడియా లేదు. సో మీకు కానీ ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీంతో ఆడియో గురించి మాట్లాడుకున్నట్టయితే యాక్చువల్గా దీంతో కూడా 20 వాట్ స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ దీంతో డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే లేదు. సో దీనికి వచ్చి సరౌండ్ స్పీకర్స్ అయితే సపోర్ట్ ఉందనమాట. అండ్ దీంతో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తారు. సో దీంతో మనం ఏదన్నా హాలీవుడ్ మూవీ చూసేటప్పుడు లైక్ హెలికాప్టర్ పోయినప్పుడు లేదంటే గన్ షూట్ జరిగినాడు మనకి రియలిస్టిక్గా అయితే ఉంటుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. సో అండ్ నెక్స్ట్ వారంటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 4 స్టార్ రేటింగ్ ఫర్ 144.54 kW అయితే ఈ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ వారంటీ వచ్చి 1 year అయితే వారంటీ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈ టీవీ గురించి మాట్లాడుకున్నట్టయితే 55 ఇంచ్ 42,999 రూపీస్ అయితే ఉందన్నమాట. అండ్ మీకు దీంతో 65 ఇంచెస్ కావాలనుకుంటే 63,999 రూపీస్ అయితే ఉంది అమెజాన్లో. సో దీనికి బ్యాంక్ ఆఫర్ వచ్చి 3,250 రూపీస్ అయితే HDFC బ్యాంక్ మీద అయితే ఆఫర్ అయితే ఉందన్నమాట. సో మీకు ఎవరికైనా ఈ టీవీ పైన ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను, దాన్ని యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా అమెజాన్లో వెళ్ళి అయితే కొనుక్కోవచ్చు. అండ్ లాస్ట్ వన్ టీవీ నేమ్ చెప్పే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలా మంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు దొరకదనమాట. అండ్ ఫైనలీ సో ఎల్జీ నుంచి అనమాట. సో ఎల్జీ 108 సెంటీమీటర్ అండ్ 43 ఇంచెస్ అనమాట. సో 43 ఇంచెస్ అనేసి తక్కువ అంచనా వేయదండి ఈ టీవీలో. సో ఈ టీవీలో మంచి ఏ ఫీచర్లు అయితే ఉన్నాయి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో ఉన్న ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీంతో 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. అండ్ అదేవిధంగా 3940X అండ్ 2160 రిజిస్ట్రేషన్ విత్ ఏ ప్రాసెసర్ 4K Gen 8 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ప్రాసెసర్ వేరేలా అనమాట. సో మనం టీవీ యూజ్ చేసేటప్పుడు వెరీ స్మూత్గా మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అనమాట. అండ్ దీంతో హైలైట్ కెమెరా అంటే స్మార్ట్ టీవీ విత్ వెబ్ OS 25 అయితే దీంతో ఉందన్నమాట. అండ్ సూపర్ వాయిస్ అసిస్టెంట్ ఉంది. అండ్ ఏ చాట్ బోర్డ్ కూడా ఉందన్నమాట. మనం జనరల్గా ఏ చాట్ బోర్డు మన మొబైల్ ఫోన్స్లో చూసే ఉంటాం మనము. కానీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన టీవీలో అయితే ఈ చాట్ బోర్డ్ అయితే ఉందన్నమాట. అండ్ సెకండ్ వన్ పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మనం ఏదన్నా మంచి వెబ్ సిరీస్ చూడాలన్నా టీవీస్ చూడాలన్నా యాప్ సపోర్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ ఇది వెబ్ OS కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. సో ఇంకా టాపిక్లకు వచ్చినట్టయితే దీంతో సౌండ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంతో 20 వాట్ అవుట్పుట్ విజువల్ సౌండ్ అయితే ఇచ్చారనమాట. అది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది ఈ టీవీలో. అండ్ వీళ్ళు చెప్పిన ప్రకారం ఏమంటే అప్ టు క్లియర్ వాయిస్ ప్రో అండ్ బ్లూటూత్ సరౌండ్ రెడీ అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళైతే సౌండ్కి మాత్రం వీళ్ళు అదేదో తగ్గేదేలే అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ దీంతో కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టే 3 HDMI పోర్ట్స్ అయితే పాటు 1 USB వైఫై అండ్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. గైస్ దీంతో హైలైట్ విషయం ఏమరా అంటే దీంతో వైల్డ్ వ్యూయింగ్ యాంగిల్ అయితే ఒక ఫీచర్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళు చెప్పిన ప్రకారం ఏమరా అంటే 178 degrees వైల్డ్ వ్యూయింగ్ యాంగిల్ విత్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మనం ఏదైనా వైల్డ్గా లైక్ ఏదైనా మనం మూవీస్ చూస్తున్నాం. సో మూవీ చూసేటప్పుడు కొంతమంది మిడిల్లో చూస్తుంటారు. ఒకవేళ మన పేరెంట్స్ లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ పక్కన ఉన్నప్పుడు వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చి ఉంటుంది, మీరు నోటీస్ చేసే ఉంటారు. సో ఈ కంపెనీ వాళ్ళు ఒక బెస్ట్ ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ ఆప్షన్ కానీ ఎనేబుల్ చేసుకున్నామంటే మనకి మనం ఎట్ సైడ్ కూర్చున్నా కూడా మన విజువల్స్ అనేది క్లారిటీగా అయితే ఉంటుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీన్ని ఓవరాల్గా ఈ టీవీ ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 29,990 రూపీస్ ఓన్లీ అనేసి ఇచ్చారు. అండ్ యాక్సిస్ బ్యాంక్ మీద యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మీద 2,000 అయితే ఆఫర్ అయితే ఉందన్నమాట. సో గైస్ నా పర్సనల్ ఒపీనియన్ మరి అంటే 43 ఇంచెస్ కాకుండా ఇక్కడ 55 ఇంచెస్ మీద చూస్ చేసుకోండి. సో 55 ఇంచెస్ జస్ట్ 40,590 రూపీస్ అనమాట. సో మీకు ఈ టీవీ కావాలనుకుంటే సో ఈ లింక్ అయితే మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో మీరైతే అమెజాన్లో పోయి అయితే ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అంతే గైస్, మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ కొట్టచ్చు కదా మామ, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.